ప్రెస్టీ ఈ పాటలన్నీ ఎవరి కోసం పాడుతున్నావు నువ్వు? ఎవరు నేర్పించారు ఈ పాటలన్నీ నీకు? ప్రాక్టీస్ అయిపోయాక ఇంటికి వచ్చాక తనే పాటలు పాడానమాట. దీవించాలి. హలో, ప్రైజ్ లార్డ్, వెల్కమ్ టు జేబీస్ వాయిస్. ఈరోజు మనం ఎక్కడ ఉన్నామంటే ప్రెస్టీ దగ్గర ఉన్నామన్నమాట. మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, ఇన్స్టాగ్రామ్లో చాలా పాటలు వస్తున్నాయి. సో అందుకని మీ అందరి ముందుకు తీసుకొచ్చి ఇంకా మీకు తెలియని విషయాలు అలాగే నాకు తెలియని విషయాలు కూడా తెలుసుకుందామని పాప దగ్గరికి వచ్చారనమాట. ఇంకా పాపతో మాట్లాడదాం. ప్రైజ్ లార్డ్ ప్రెస్టీ, చెప్పు. ప్రైజ్ లార్డ్. నువ్వేం చదువుతున్నావు? నర్సరీయా? ఎన్ని ఇయర్స్ నీకు? 4 ఇయర్స్. మొన్నే బర్త్డే జరిగింది కదా నీది? బాగా జరిగిందా? బాగా జరిగింది. ఎప్పుడు నీ బర్త్డే? ఎప్పుడు? డేట్ ఎప్పుడు? నవంబర్ 30. నువ్వు ఎప్పటి నుండి పాటలు పాడుతున్నావు? చిన్నప్పటి నుండి పాడుతున్నావా? అవునా. నీకు ఇష్టమైన పాట ఏంటి ప్రెస్టీ? దీవించావయ్యా. పాడతావా? మా గురించి పాడతావా? పాడు. దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నాను ప్రాణంగా, నీ కోసమే నాను బ్రతకమని, దారులలో ఎడారులలో శలయేలులై ప్రవహించుమయా, చీకటిలో చీకటిలో అగ్నిస్తంభమైనాను నడుపుమయా. మొన్న ఏదో కుర్చీలో కూర్చుని పాడవు చూడు, ఇలాగంటూ. ఏం పాట అది? పాడు. సరిగ్గా పాడు. యేసు నిన్ను నే స్తుతించుట, వానను వానను వానను, కృతజ్ఞతలు నీకు చెల్లించుట, ఎన్నడూ మాననే మానను. ప్రతికూల పరిస్థితులు వెంటాడు గడియలలో, నీ సిలువ తట్టు తిరిగి నీ యాగమును తలచి, యేసు నిన్ను నే స్తుతించుట, మానను మానను మానను. నువ్వు ఇంకా న్యూ టెస్టిమెంట్స్ కూడా చెప్తావంట కదా, అవి కూడా చెప్తావా? న్యూ టెస్టిమెంటా ఓల్డ్ టెస్టిమెంటా? ఓల్డ్ టెస్టిమెంట్ చెప్తావా? ఓల్డ్ టెస్టిమెంట్ చెప్పు. ఓల్డ్ టెస్టిమెంట్ బుక్స్ చెప్పు, స్టార్ట్ చేయి. ఆది కాండం, నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, యోషువ, న్యాయాధిపతులు, రూతు, 1 సమూయేలు, 2 సమూయేలు, 1 రాజులు, 2 1 దినవృత్తాంతం, 2 దినవృత్తాంతం, యెషయా, నెహెమ్యా, ఎస్తెరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరిమితం, యెషయా, మలకి, ఇర్మీయా, ఎజెకియేలు, విలాప వాక్యములు, ఎస్తేరు, దానియేలు, హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహూము, హబక్కుకు, జెఫన్యా, జెకర్యా, హగ్గీ, జెకర్యా, మలకి. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేరు, నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేరు, పరమ తండ్రి నీకే వందనా, యేసునాథ నీకే వందనా.
క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ అడుగుతాను. నీలోనే నీలోనే ఆనందం దేవా. సర్లే, నీకు 4 పాయింట్స్. ఇది నువ్వు సరిగ్గా పాడలేదు కాబట్టి నీకు 4, నాకు 1. ఓకేనా? ఇప్పుడు ఎవరు నెగ్గారు? నువ్వే నెగ్గావు. 4 పాయింట్స్ 1 పాయింట్. సారీ, 4 పాయింట్స్ 1 పాయింట్. ప్రెస్టీ, ఈ పాటలన్నీ ఎవరి కోసం పాడుతున్నావు నువ్వు? దేవుడు. దేవుడా? ఎవరు నేర్పించారు ఈ పాటలన్నీ నీకు? ఏసియా. ఏసయ్యా. డాడీ వాళ్ళు కాదా? ప్రైజ్ లోడన్నా ప్రైజ్ లార్డ్. మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకుంటారా అన్న? తప్పకుండా. నా పేరు బాబీ. ఓకే. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. నేను నా వైఫ్ అలేఖ్య. ప్రైజ్ లార్డ్. ఓకే. మీది ప్రాపర్ ఎక్కడన్నా? మాది విజయనగరం, ఓకే. తనది కాకినాడ. ఓకే. పాప గురించి వస్తే, మీరు పాపని ఎప్పుడు నోటీస్ చేశారన్న పాటలు పాడుతుంది ఇలా అని చెప్పేసి? అంటే పాప చిన్నప్పటి నుంచి పాడుతుంది. తనకి మాటలు వచ్చిన దగ్గర నుంచి మేము ఇంట్లో పాడడం, లేకపోతే ఫ్యామిలీ ప్రేయర్ కానీ, ఓకే. సో అక్కడ నుంచి తను కూడా నెమ్మదిగా పికప్ అవడం. మా అక్క వాళ్ళ పిల్లలు కూడా ఉంటారు, వాళ్ళు కూడా పాటలు పాడడం, తను వెంటనే వాళ్ళతో కలిసి జాయిన్ అయ్యి పాడడం, యాక్షన్ సాంగ్స్ చేయడం, ఇవన్నీ మేము నోటీస్ చేసాము. తర్వాత ఇదొక స్పెషల్గా కాకుండా అదొక పార్ట్ ఆఫ్ లైఫ్ లాగా షీ స్టార్టెడ్ సింగింగ్ ఫ్రమ్ లైక్ 1 year, 1.5 year నుంచి అలా పాడుతూ ఉంది. ఓకే. మరి ఇన్స్టాగ్రామ్లో పాటలు పెట్టడం అది ఎప్పుడు? ఇన్స్టాగ్రామ్లో యాక్చువల్గా అయితే మాకు ఇంట్రెస్ట్ లేదు మొదటగా, బట్ రీసెంట్గా లైక్ ఏప్రిల్ ఆ టైంలో 2024లోనే ఒక 2 సిస్టర్స్ ఇక్కడ ఉన్నవాళ్ళు, వాళ్ళు కొంచెం పుష్ చేస్తే మమ్మల్ని సరదాగా స్టార్ట్ చేస్తామన్నమాట. ఏదో మనలో మన ఫ్రెండ్స్ చూస్తారు అన్నట్లు వీ స్టార్టెడ్. దెన్ తను ఎక్కువ గ్రాస్ప్ చేయడం, ఇంకా ఎక్కువ పాటలు పాడడం, అది కూడా మమ్మల్ని మోటివేట్ చేసింది. ఇంత చిన్న గ్యాప్లో చాలా ఎక్కువ మంది చూసారు. వాళ్ళందరూ కమెంట్స్ చూసినప్పుడు మీ ఫీల్ ఎలా ఉంటుంది అన్న? అంటే చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా కమెంట్స్ చేశారు, చాలా చూసాను కదా. సో అవన్నీ చూసినప్పుడు మీ ఫీల్ ఎలా అనిపిస్తుంది అన్న? యాక్చువల్లీ మొదట మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే ఇలా ఎక్కువ మంది చూస్తారు, ఇంత రీచ్ వెళ్తుంది అని అయితే తెలీదు. బట్ దెన్ ఈ థాట్, మొదటిగా ఏమనుకున్నామంటే తను పాడుతుంది, తను ఒక స్పేస్లో మనం అప్లోడ్ చేస్తున్నాం అన్నట్లు. ఆ రీచ్ వెళ్ళిన తర్వాత మాకు రెస్పాన్సిబిలిటీలో అనిపించింది. అదే, అంటే ఇంకా తను ఎక్కువ ట్రైన్ చేయాలి, ఇంకా దేవుని కోసం పెంచాలి, మంచిగా తను కూడా దేవుని మహిమార్థమై పాడాలి అని మేము ఆశపడ్డాం. పాప ఏం చదువుతుందన్న? పాప లాస్ట్ 6 months బ్యాక్ జాయిన్ చేసాం స్కూల్లో, నర్సరీ చదువుతుంది. అంటే ఐ థింక్ సో తనకి చదవడం కూడా రాదు కదా, ఇంకా అప్పుడే రాదు. మరి ఇన్ని లిరిక్స్ అన్నీ ఎలా గుర్తుపెట్టుకుంటున్నాను? ఇది యాక్చువల్గా నిజం చెప్పాలంటే చాలామంది ఈ క్వశ్చన్ అడిగారు, అన్న మీరు ఎక్కడైనా పక్కన పెడతారా స్క్రీన్లో ఏమన్నా అని. తనకి యాక్చువల్గా చదవడం రాదు, కానీ కేవలం దేవుని కృప అనే చెప్పాలి. అంటే మొదటి నుంచి చిన్న చిన్న పాటలు పాడుతుందంటే ఒక అనుకున్నాం, కానీ ఈ ఓల్డ్ టెస్ట్మెంట్ బుక్స్ అన్నీ చెప్పడం కానీ, న్యూ టెస్ట్మెంట్ చెప్పడం కానీ, రీసెంట్గా వచ్చిన మానను సాంగ్ కానీ, ఇవన్నీ పాడుతున్నప్పుడు మాకు కూడా ఆశ్చర్యం అనిపించింది. అండ్ ఇది కేవలం దేవుని కృప మాత్రమే తప్ప ఇంకా వేరేది మేము చెప్పడం కానీ తను నేర్చుకోవడం కాదు, కానీ కేవలం దేవుని కృప అని చెప్పగలం. మీరు సాంగ్స్ రికార్డ్ చేస్తున్నప్పుడు పాప ద్వారా మీరు ఏమన్నా ఎక్స్పీరియన్స్ అయ్యారా? పాట మీరు మర్చిపోయి లిరిక్స్ అలాగే? మానను సాంగ్ అయితే నిజానికి యాక్చువల్లీ ముగ్గురం కలిసి పాడదాం అనుకుని ప్లాన్ చేసాం. ఓకే. కానీ ప్రాక్టీస్ చేసే టైంలో మేము మర్చిపోవడం లిరిక్స్, ఆ ప్రాసెస్ అంతట్లో తను నేర్చేసుకుంది. ఆ పాట మొత్తం టాప్ టు బాటమ్ మొత్తం అంతా తనే పాడింది. సో తన నుంచి మేము చాలా నేర్చుకోవాలి అనిపిస్తుంది. దేవుడు తన పట్ల అలా కృప చూపిస్తూ ఉన్నాడు. చిన్నతనం నుండి తన జీవితంలో జరిగిన ఏమన్నా టెస్ట్ మనీ మాతో షేర్ చేసుకుంటారా అక్క? షూర్. సో తను యాక్చువల్లీ తన హోమ్లో పడడమే ఒక కోవిడ్ పీక్ ఫేజ్లో పడిందనమాట. దేవుడు తన బర్త్ నుంచి ఇప్పటి వరకు ఒక పెద్ద టెస్ట్ మనీ అనే చెప్పాలి. ఎందుకంటే ఆ పీక్ టైంలో ఎవ్వరూ లేరు, ఫ్రెండ్స్ అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేసారు, అందరూ వెళ్ళిపోయారు, మేము ఇద్దరమే ఉన్నాం. అలాంటి ఫేజ్లో తిను మా మధ్యలోకి రావడం, నా గర్భంలో దేవుడు ఇవ్వడం, ఆ తర్వాత 3 months ఆ ఫేజ్లో దేవుడు మాకు ప్రామిస్ చేయడం, మీకు ప్రశస్తమైన, అందుకే తన పేరు ప్రశస్త అని పెట్టాం, ప్రశస్త అని నేమ్ చేసాం. సో గాడ్ రివీల్డ్ దట్ షీ ఈస్ ద ప్రెషియస్ గిఫ్ట్ టు అస్ అండ్ వెన్ షీ ఈస్ ఇన్ మై హోమ్ విత్ సెల్ఫ్. సో తర్వాత
మొత్తం హాస్పిటల్స్ అన్నీ కోవిడ్ హాస్పిటల్స్ అయిపోవడం, మేము మా నేటివ్కి షిఫ్ట్ అవ్వడం, అక్కడ దేవుడు నాకు ఎప్పుడో ఏమనిపిస్తుంది అంటే నా గర్భంలో ఉన్నది కానీ తన చుట్టూ దేవుడు హస్తాలు అలా పెట్టి కాపాడాడు. మేమెవ్వరం ఆ వైరస్ బారిన పడలేదు. సో డెలివరీ కూడా సేఫ్గా డెలివరీ అయింది. షీ వాజ్ ఎ హెల్దీ బేబీ. సో తను పుట్టినప్పటి నుంచి తర్వాత ఇందాక ఆయన చెప్పినట్టు మేము సండే స్కూల్ సాంగ్స్ ఏవో చిన్న చిన్నవి నేర్పించాం కానీ ఈ పెద్ద పెద్ద సాంగ్స్ అన్నీ తనంతట తను నేర్చుకున్న సాంగ్స్. మేము జనరలీ వర్షిప్ లీడ్ చేస్తారు. సో కాయర్లో అది పాడుతున్నప్పుడు షీ యూస్ టు కమ్ మా మధ్యలో నుంచి తన మట్టుకు తను ప్రాక్టీస్ అయిపోయాక ఇంటికి వచ్చాక తనే పాటలు పాడేదన్నమాట. సో అదంతా దేవుడిచ్చిన గిఫ్ట్ అని నేను భావిస్తాను. సో ఎవ్రీ ఫేజ్ ఇప్పుడు 4 years కంప్లీట్ చేసుకుంది మొన్న. ఈ 4 years ఎవ్రీ ఫేజ్ ఇస్ అ టెస్ట్ మనీ. తనకి స్కిన్ కూడా పాపం చాలా ఇష్యూస్ వచ్చాయి చిన్నప్పుడు, పుట్టిన తర్వాత కొంచెం ఇష్యూస్ వచ్చాయి. బట్ గాడ్ హెస్ బీన్ గ్రేషియస్ టుగెదర్. ఐ ప్రైజ్ గాడ్ అండ్ దేవుడి నామానికే మహిమ. అన్న చూస్తున్న వాళ్ళకి ఏమన్నా చెప్తారన్న, వీడియో చూస్తున్న వాళ్ళకి ఏమన్నా? ఒక మాట మా అనుభవంలోంచి, పిల్లలు ఈ జనరేషన్ పిల్లలు చాలా ఫాస్ట్గా ఉన్నారు. ఏది మనం అలవాటు చేస్తే దానికి స్పీడ్గా అలవాటు చేస్తారు. ఒకటి ఏంటంటే వాళ్ళు మనల్ని ఎక్కువ చూస్తారు. అంటే మేము ఇద్దరము అంటే బైబిల్ దగ్గర కూర్చొని క్వైట్ టైం చేసుకుంటే తనకు చెప్పకుండా ఆటోమేటిక్గా తను కూడా ఇందాక చూసినట్లు నోట్స్ పట్టుకుని కూర్చుంటుంది. అలాగే ఫ్యామిలీ ప్రేయర్ చేయడం కానీ కలిసి మేము ప్రార్థించడం చూసినప్పుడు తను కూడా ఆ అనుభవంలోకి అంటే ఆటోమేటిక్గా రావడం మేము చూసాం. అంటే మనం ఎక్కువ ఏది చేస్తామో దాన్ని ఎక్కువ ఇమిటేట్ చేస్తుంటారు. ఇంకేదైనా చిన్న ఛాన్స్ ఇస్తే వాళ్ళు మళ్ళీ రాంగ్ వేలో వెళ్ళిపోయి చాలా అవకాశాలు ఉంటాయి. సో గాడ్లీ డిసిప్లిన్, దేవుణ్ణి ఫస్ట్ పెట్టాలని మేము ఆశపడ్డాము. అలాగే క్రైస్తవ కుటుంబాలుగా క్రైస్తవ పిల్లలకి మన నెక్స్ట్ తరాలకి ఇఫ్ వీ కెన్ షో దట్ గాడ్లీనెస్ లేకపోతే ఆ డిసిప్లిన్ మనం ప్రయారిటీగా పెట్టుకున్నప్పుడు మా జీవితాల్లో మేము ఎంత బిజీగా ఉన్నా దేవుడు తన మీద ఫేవర్ చూపించడం, కృప అనుగ్రహం దేవుడు తన మీద ఉంచడం మేము ప్రత్యక్షంగా చూసాము. సో అన్ని కుటుంబాలు కూడా దేవునిలో అలా ఉండాలని, అండ్ ఇంకా మోర్ రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు అయిపోయిందని కాదు కానీ ముందు ఇంకా వీ నీడ్ టు బి వెరీ స్టార్ట్ అయింది, ఇంకా కేర్ఫుల్గా ఉండాలని, అంటే ప్రేయర్ఫుల్గా పిల్లల్ని పెంచాలని మీరు మా కోసం ప్రార్థన చేయండి. మనందరం కూడా అలాంటి మాదిరికరంగా రైట్ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ని వచ్చేటట్లు దేవుడిని ప్రార్థిద్దాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చెప్పు, నోటితో చెప్పు. ప్రైజ్ ది లార్డ్. ప్రెస్టీ క్రిస్మస్ సాంగ్ పాడతావా? డాన్స్ చేస్తూ పాడవా? జింగిల్ బెల్స్ జింగిల్ ఆల్ ద వే, ఓ వాట్ ఫ్యాషన్ ఇఫ్ యు ride one horse open sleigh, dashing through the snow in a one horse open sleigh. Oh, what feels we go, laughing all the way. Welcome baptism, making spirit happy. But finally should I sing, brains all today. Hey, jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one horse open sleigh. Yesu ninnu nenu స్తుతించుట మానను కృతజ్ఞతలు నీకు చెల్లించుట ఎన్నడు మానను. ప్రతికూల పరిస్థితులు వెంటాడు కడియ
నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీవేసయ్యా, నన్ను